ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను ధ్యానిస్తూ ఉండగా నానా రీతుల్లో, నానా భాషల్లో, నానా విధాలుగా, నానా పరిస్థితుల్లో ప్రభు మానవాళి కోసం చేసిన త్యాగాన్ని బట్టి, సిలువ మరణాన్ని బట్టి ధ్యానిస్తూ ఉండగా మనం కూడా దేవుని బిడ్డలతో కలిసి ఈరోజు ఆయన సిలువను ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. నేను కూడా మీతో కలిసి ఈ యొక్క సిలువ ఆరాధన కార్యక్రమానికి నేను నా భార్య రావడానికి, మీతో కలిసి ఆరాధించడానికి, ధ్యానించడానికి దేవుడు మాకు కూడా ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా దేవునికి వందనస్తులమై ఉన్నాము. దైవ సేవకులకి ఈ రకంగా మమ్మల్ని ఆహ్వానించి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఆహ్వానించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు. మేము ఎంతగానో అది దేవుని భాగ్యంగా ఎంచుకుంటా ఉన్నాము. అయితే ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కొంతమందికి కూడుకుంటా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఒక రకమైన వాతావరణం, ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో సిలువ దగ్గర ఏం నేర్చుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో అనే దానికి ఈ యొక్క కాంటెక్స్ట్ చాలా రైట్ కాంటెక్స్ట్ అని నాకు అనిపిస్తా ఉంది. భారతదేశంలో దేవుడు ఎంతకాలం ఈ స్వేచ్ఛిస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఈ రకంగా స్వేచ్ఛగా ఆయన్ని అందరం కలిసి సంఘంగా, సహవాసంగా ఆరాధించడానికి దేవుడు ప్రస్తుతానికి ఇచ్చిన స్వేచ్ఛను బట్టి మనం అందరం కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాం. రాబోయే రోజులు ఎట్లుంటాయో తెలియదు. ఇప్పటికే కొన్ని దేశాల్లో అండర్ గ్రౌండ్ లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ లో దేవుణ్ణి ఈరోజు ఫ్రైడే ధ్యానిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను బట్టి, దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సిలువ ధ్యానంలోకి మనం వెళ్దాం. అయితే ఈరోజు ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మనం ముఖ్యంగా ధ్యానం చేయబోతున్నాము. ఈ వాక్య భాగాలు మత్తయి సువార్త నుంచి, లూకా సువార్త నుంచి, యోహాను సువార్త నుంచి మనం ధ్యానించబోతున్నాము. అయితే దీనికి ముందు ప్రవచన నెరవేర్పుగా కీర్తనల గ్రంథం నుంచి, యెషయా గ్రంథం నుంచి కూడా ఈ మాటలు పలికేటప్పుడు ప్రభు వారి యొక్క మనసులో ఆ పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాల ద్వారా వ్రాయబడినటువంటి సంగతులు ఆ సిలువలో పలికినటువంటి మాటల్లో ఆ నెరవేర్పు మనకి కనిపిస్తూ ఉంటది. కాబట్టి మనం ఈ వాక్య భాగాల్ని వెలుగులో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్తలో నుంచి, లూకా రాసినటువంటి సువార్తలో నుంచి, యోహాను గారు రాసినటువంటి సువార్తలో నుంచి ముఖ్యంగా మన ధ్యానాలు ఈరోజు ఉంటాయి. అయితే దీనికి బ్యాక్ డ్రాప్ గా నేను చెప్పినట్టు యెషయా గ్రంథం, తర్వాత దావీదు యొక్క కీర్తనలు దీనికి బ్యాక్ డ్రాప్ గా మనం ఆలోచించి ఈ వాక్య భాగాల్లోకి మనం వెళ్దాం. దానికంటే ముందు కొంత ఉపోద్ఘాతం మీకు ఇవ్వాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అసలు సిలువ అంటే ఏంటి? వాట్ క్రాస్ ఈస్ ఆల్ అబౌట్. రెండవది, వై క్రాస్, అసలు సిలువ ఎందుకు? వాట్ క్రాస్ ఈస్ ఆల్ అబౌట్. సెకండ్ థింగ్, వై క్రాస్. మూడవది, వై ఓన్లీ మెడిటేటింగ్ ద 7 words. వై మెడిటేటింగ్ ద 7 words టుడే. ఈరోజు ఎందుకు ఈ 7 యేసుప్రభు వారు సిలువలో పలికిన మాటలు ప్రత్యేకంగా ధ్యానించాల్సినటువంటి అవసరత ఏంటి? ఈ విషయాలు నేను చెప్పిన తర్వాత నేను ముందుకి వెళ్తాను. వాట్ క్రాస్.
ప్రతి మూవ్మెంట్ కి ఒక సింబల్ ఉంటుంది. వాస్తవానికి కమ్యూనిస్ట్ మూవ్మెంట్ కి ఒక సింబల్ ఉంది, బుద్ధిజం కి ఒక సింబల్ ఉంది, క్రైస్తవ్యానికి ఒక సింబల్ ఉంది. అలాగే ఇతర నమ్మకాలకి, ఆర్గనైజేషన్స్ కి ఒక ఖచ్చితమైనటువంటి సింబల్, విజిబుల్ సింబల్ కనబడి, ఆ సింబల్ చూడగానే దాని వెనుక ఉన్న ప్రజలు అర్థమైపోతారు మనకి. అదేవిధంగా క్రైస్తవ్యానికి ఒక సింబల్, అదేంటంటే క్రాస్. యాక్చువల్గా బైబిల్లో చాలా విశేషమైనటువంటి సింబల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సీ రెండుగా చీలటం, ఎంత సింబల్ అది, అది పెట్టుకోవాలి క్రైస్తవం. నోవా ఓడ సింబల్ గా పెట్టుకోవాలి క్రైస్తవ్యం. ఇంకా చూడాలంటే ఇంకా గొప్ప గొప్ప సంగతులు, ఫిష్ బయటికి రావడం, మింగటం, పెద్ద సింబల్ అది, అది పెట్టుకోలేదు క్రైస్తవ్యం. ఒక కార్పెంటర్ వర్క్ చేస్తూ శ్రమ గురించి, వర్క్ ఎథిక్స్ గురించి సింబల్ పెట్టుకోవచ్చు, క్రైస్తవ్యం అది పెట్టుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి మిరకిల్స్ లో అద్భుతమైనటువంటి మిరకల్ ని సింబల్ గా పెట్టచ్చు, కానీ అది పెట్టుకోలేదు. ఓల్డ్ రగెడ్ క్రాస్, ఓల్డ్ రగెడ్ క్రాస్. ఎందుకో తెలుసా? క్రాస్ ఇస్ సెంట్రల్ ఇన్ ద బైబిల్. సిలువ బైబిల్లో కేంద్రం కాబట్టి క్రైస్తవ్యానికి సిలువ కేంద్రం. వినండి, వాట్ క్రాస్ అనే దాని కింద నేను మాట్లాడుతున్నాను. వాట్ క్రాస్? క్రైస్తవ్యానికి కేంద్రం సిలువ. పౌలు గారి మాటల్లో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అసలు సువార్తకి కేంద్రం సిలువ. సిలువ తీసేస్తే సువార్త లేదు, సిలువ తీసేస్తే సువార్త లేదు. బైబిల్కి కేంద్రం సిలువ, క్రైస్తవ్యానికి కేంద్రం సిలువ. వాస్తవానికి బైబిల్ అంతట్లో కనుక చూసినట్లయితే పాత నిబంధన గ్రంథం దగ్గర నుంచి పాత నిబంధనలో చూసినట్లయితే ఆది కాండంలోనే మనకి సిలువ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. సిలువ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ఒక జంతువును వధించి ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వాళ్ళ యొక్క షేమ్ని కప్పిన వైనాన్ని కనుక చూసినట్లయితే అక్కడ నుంచి మనకి సిలువ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ఒక జంతువుని వధించి రక్తం చిందించి దాని చర్మాన్ని, పాపం చేయటం వల్ల వచ్చేటటువంటి సిగ్గు అవమానాన్ని కప్పింది సిలువ. అక్కడ ఛాయ కనబడుతుంది. తర్వాత పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండంలో చూసినట్లయితే అది యేసుక్రీస్తు ప్రభువారే ఆ సింబల్, ఆ యొక్క ఇమేజ్ ని రిఫ్లెక్ట్ చేశాడు. ఆయన నికోదేముతో మాట్లాడుతూ ఏంటంటే, మోషే ఎత్తడి సర్పాన్ని ఎత్తటం, అదే యేసు ప్రభు ఇక్కడ మరలా దాని గురించి, సిలువ గురించి మాట్లాడటం. సిలువ ఛాయలు పాత నిబంధన గ్రంథంలో జెనసిస్ దగ్గర నుంచి మనకి కనబడతా ఉన్నాయి, సంఖ్యాకాండంలో కనపడింది. అంతేకాకుండా ధర్మశాస్త్రంలో కనపడింది. ఏంటంటే శాపగ్రస్తుడు మ్రాను మీద వేలాడాలి, శాపాన్ని తీసేసింది సిలువ. సిలువ గురించి బైబిల్ గ్రంథం అంతా మాట్లాడుతూ ఉంది సిలువ గురించి. అంతేకాకుండా ప్రవక్తలు సిలువ గురించి మాట్లాడారు. అద్భుతంగా మాట్లాడిన ఒక ప్రవక్త యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో అద్భుతంగా, ఈవెన్ న్యూ టెస్టిమెంట్ లో కూడా అంత డిస్క్రిప్షన్ మనకి కనబడదు సిలువ గురించి. ఎంత తీవ్రమైనటువంటి బాధ గురించి, సిలువలో బాధ గురించి యెషయా ప్రవచించినటువంటి సిలువ.
ఇక సువార్తలలో చూసినట్లయితే నలుగురు కూడా సిలువను వదిలిపెట్టకుండా ప్యాషన్ నెరేటివ్ గురించి రాశారు వాళ్ళు. వాటిని ఏమంటామంటే ప్యాషన్ నెరేటివ్స్ అంటారు. మీ దగ్గర నోట్స్ ఉంటే చక్కగా నోట్స్ తీసుకుని రాసుకోవచ్చు ఈ మాటలు. ఈ ఫోర్ గాస్పల్స్ లో ప్యాషన్ నెరేటివ్స్ కి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఘడియ కోసం ఎంత ప్యాషనెట్ గా ఆ సిలువ ఎక్కటానికి ఎక్కడ వెనుదీయకుండా, ఎక్కడ కూడా గివప్ చేయకుండా, వాస్తవానికి చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అరే విచారంలో పుట్టాడు ఈ అబ్బాయి, వీడితో ఆడుకోకండి అలాంటి మాటలు బహుశా వినపడొచ్చు, అక్కడతో ఆపేసి ఉండొచ్చు. కానీ ఆపలేదు ప్రభువారు. చంపటానికి చూశారు, అక్కడ ఆపలేదు ప్రభువారు, తప్పించుకున్నాడు. చాలా సందర్భాల్లో ఆయన్ని చాలా ఇంట్లో వాళ్ళే హేళనగా మాట్లాడారు, అన్నదమ్ములే హేళనగా మాట్లాడారు. అలాంటి పరిస్థితుల్లో he did not give up. వదిలిపెట్టలేదు, తన మిషన్ ని వదిలిపెట్టలేదు ఆ క్రాస్ దగ్గరికి రావడానికి. లుక్ ఎట్ the seriousness of the cross in the Bible. ఇక అపోస్తలుల యొక్క బోధలోకి వచ్చినట్లయితే, వస్తున్నాను అలాగా ఆదికాండం నుంచి, అపోస్తలుల యొక్క బోధలోకి వచ్చినట్లయితే పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు అనమాట. ఏమంటాడంటే సిలువ ఎందే అతిశయిస్తున్నారు. ఒకవేళ మీరు సున్నతి అంత అతిశయిస్తున్నారేమో, కానీ నా అతిశయం అంతా కూడా సిలువే ఎందే నా అతిశయం అంతా కూడా. సిలువే నన్ను, నా షేముని కప్పింది, సిలువే నా శాపాన్ని తీసేసింది, సిలువే ఈ జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, సిలువే కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ఎలాగా ప్రవర్తించాలో నేర్పిస్తుంది సిలువే, సంఘంలో ఒకరి పట్ల ఒకరు ఎలా వ్యవహరించాలో నేర్పిస్తుంది సిలువే. కాబట్టి క్రాస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద బైబిల్ అండ్ క్రాస్ ఈస్ ద సెంటర్ ఫర్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి కేంద్రం సిలువ, బైబిల్ యొక్క కేంద్రం సిలువ. ప్రతి పేజీలో కూడా మనకు కనబడుతుంది క్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన యొక్క మిషన్ గురించి. కాబట్టి సిలువ ఎందే మనం కూడా మన పలుకుబడిని బట్టి ఏం లేదు మనకేమీ లేదు చెప్పుకోవటానికి ఆయన దగ్గర. సిలువను బట్టే ఆయన దగ్గరికి వచ్చే యాక్సెస్, సిలువ వల్లే తండ్రి దగ్గరికి వచ్చేటటువంటి యాక్సెస్, అంటే రాగలిగే ఆ యొక్క సమీపించడం. సిలువ లేకపోతే యాక్సెస్సే లేదు, సిలువే. అందుకనే సిలువను బట్టే నా అతిశయం. సో దట్స్ ఆల్ అబౌట్ వాట్ క్రాస్ అనే దాన్ని చూసాం. రెండోది వై క్రాస్. వాట్ క్రాస్ అనేది చాలా క్లుప్తంగా చూసాం. వై క్రాస్ అనే దాని గురించి కూడా 2 ముక్కలు మీతో నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. వై క్రాస్ అంటే నేను 2-3 మాటల్లో చెప్తాను. సిలువ దగ్గరే మానవ కోటి పాపానికి పరిహారం దొరికింది. మరెక్కడ దొరకదు. సిలువ దగ్గరే మనకు విముక్తి, సిలువ దగ్గరే పాప భారం విడిపోయింది, సిలువ దగ్గరే మన యొక్క శాపం తీసుకోబడింది, సిలువ దగ్గరే మన చావు, సిలువలోనే మై డెత్, ఇట్ టుక్ మై డెత్, ఇట్ టుక్ మై షేమ్, టుక్ మై సిన్. సిలువలోనే. కాబట్టి మన పాపం, మన మరణం సిలువలోనే. అంతేకాకుండా సిలువే దేవుని యొక్క ప్రేమను డెమాన్స్ట్రేట్ చేసింది. యోహాను రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనంలో యోహాను గారు చెప్తారన్నమాట. ఏమనంటే 1వ యోహాను
అది 3:16, ఇది 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసు. చాలండి ఇవన్నీ మీకు తెలిసిన వచనాలే కాబట్టి నేను మిమ్మల్ని అన్ని చదివించట్లేదు. మీకు తెలిసిన వచనాలే వాక్య భాగాలే కాబట్టి నేను జస్ట్ రిఫర్ చేస్తున్నాను. ఇందువలన ప్రేమ ఎట్టిదో. చాలా మంది సినిమా డైరెక్టర్లు ప్రేమ అంటే ఇదేరా అని సినిమాలు తీస్తున్నారు. కానీ జాన్ గారు ఏమన్నారంటే ప్రేమ అంటే ఇదేరా అన్నాడు. ఎక్కడ? 1 యోహాను 3:16. ఎక్కడే నీకు ప్రేమ అంటే తెలుస్తుంది. ఒకవేళ బహుశా ఎనీ డైరెక్టర్ ప్రేమ అంటే అదే అనేటటువంటి ఒక సినిమా తీసాడు అనుకోండి, ఇంకా ప్రేమ అంటే కనుక అదైతే ఇంకొక సినిమా జీవితంలో తీయాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా ఒక కాకినాడ అమ్మాయి అంట, సో ఇలా ఇది అసలు ప్రేమ అంటే అని మళ్ళీ ఇంకో సినిమా తీశారు వాళ్ళు. కానీ ప్రేమ అంటే నిజంగా తెలుసుకోవాలి అంటే మనుషులు సిలువలో డిమాన్స్ట్రేట్ చేయబడింది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కదా, కేవలం మాటలతో ప్రేమించలేదు, పైనుంచి ప్రేమ లేఖల్ని కింద పడేయలేదు, పాంప్లెట్లని, ఐ లవ్ యూ అనేటటువంటి పాంప్లెట్లని. కానీ ప్రేమ అంటే ఏంటో సిలువ మీద చూపించాడు, డెమాన్స్ట్రేట్ చేశాడు. అందుకనే యోహాను మన పాపాలకి పరిహారం సిలువలో దొరికింది. ప్రేమ అంటే ఇదే, ఆయన ప్రేమ అంటే ఇదే. వెనుకాడలేదు మనల్ని ప్రేమించడానికి, వెనుకాడలేదు. ఎంత శ్రమైన ఎంత అవమానమైన వెనుకాడలేదు ప్రాణం పెట్టడానికి. ఇది ప్రేమ అంటే. బ్యాక్ స్టెప్ వేయలేదు. ఇది ప్రేమ అంటే. ఏదేదో అనుకుంటున్నారు లోకం ప్రేమ అంటే, కానీ ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువలో డెమాన్స్ట్రేట్ చేయబడింది. మూడవది వైక్రాస్ అంటే మన పాపాలకి పరిహారం. వైక్రాస్, అసలు క్రాస్ లోనే ప్రేమ అంటే ఏంటో ప్రపంచానికి తెలియపరచబడింది, పైకెత్తబడింది. సిలువలో పైకెత్తబడినప్పుడు మూడవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక భయంకరమైనటువంటి టార్చర్ లో కూడా ఎలా ప్రతిస్పందించాడు అనేది సిలువలో చాలా చక్కగా కనబడుతుంది. మనం కూడా ఇతరులు మనల్ని టార్చర్ చేసినప్పుడు, ఇతరులు మనల్ని టార్గెట్ చేసినప్పుడు, ఇతరులు మనల్ని అవమానం చేసినప్పుడు, అది కుటుంబమే అవ్వచ్చు, చర్చ అవ్వచ్చు, బయట అవ్వచ్చు, వేరే ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ అసలు వైలెన్స్ కి, లేకపోతే నిందకి, అవమానానికి, లేకుంటే తిరుగుబాటుకి, లేకపోతే క్రైస్తవ్యం మీద దాడికి ఒక క్రైస్తవుడు ఎలా స్పందించాలి అనే ప్యాటర్న్ సెట్ చేసింది సిలువ. ఈ రోజుల్లో యూట్యూబ్లో రకరకాలుగా స్పందిస్తుంది క్రైస్తవ్యం. కానీ సిలువ ఏం చూపించిందంటే క్రైస్తవ్యం ఎలా స్పందించాలనేది చూపించింది సిలువ. అవమానానికి, నిందకి, వైలెన్స్ కి ఎలా స్పందించాలి అనేది సిలువ నేర్పించింది. ఇన్ అదర్ వర్డ్స్, క్రాస్ హ్యాస్ సెట్ ఎ ప్యాటర్న్ టు ఫాలో, హౌ టు రెస్పాండ్ టు అదర్స్. ఇతరులు మనల్ని నిందించినప్పుడు, షేమ్ చేసినప్పుడు, అవమానించినప్పుడు, దాడి చేసినప్పుడు, ప్రాణాలు తీయటానికి పరిగెత్తినప్పుడు ఎలా స్పందించాలి సిలువ నేర్పించింది. అయితే మూడవది వాట్ క్రాస్, వై క్రాస్, వై 7 words, మెడిటేటింగ్ 7 words. అసలు ఈ 7 మాటలు ఎందుకు ధ్యానించాలి అనేది కూడా నేను మీతో చెప్పాలని ఇష్టపడతాను. వై దీస్ 7 words సెపరేట్ గా ఎందుకు ధ్యానించాల్సిన అవసరం అన్నప్పుడు, వెరీ న్యాచురల్ రీజన్ ఏంటంటే
ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు అతను మాట్లాడేటటువంటి మాటలు దాదాపు హృదయంలో నుంచి వస్తాయి. తన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇక చివరిగా తనకి ఇక మాట్లాడడానికి ఇక లేదు అన్నప్పుడు తను చెప్పాల్సినటువంటి కన్సర్న్ చాలా చాలా హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెంచ్ జర్నల్ నెపోలియన్ చనిపోయేటప్పుడు అంట చాలా అసంతృప్తితో మాట్లాడి, ఇంకొక 6 నెలలు ఏ డాక్టర్ అయినా నన్ను బ్రతికిస్తే బాగుండే, నేను చచ్చిపోతున్నానే అనేటటువంటి వేదన ఎక్స్ప్రెస్. ఫ్రెంచ్ జర్నలిస్ట్, జనరల్, నాట్ జర్నలిస్ట్, ఫ్రెంచ్ జనరల్ నెపోలియన్ ఎంతో నిరాశతో నిస్పృహతో చావును ఎదుర్కొన్నాడు. అంత ధైర్యవంతుడు, అంత జనరల్. కానీ ఈ ప్రభువారు ఎంతో ధైర్యంగా చావును ఎదుర్కొన్నాడు. ఆ యొక్క సిలువలో మాట్లాడినటువంటి మాటలు కనుక చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది ఆ 7 మాటల్లో. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవుడు తనకి ఇచ్చిన పనిని నెరవేర్చడానికి తన ప్యాషన్ కనబడుతుంది. తన యొక్క ప్యాషన్ కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి ఇచ్చినటువంటి మిషన్ ఎలా నెరవేర్చాడో తన మిషన్ కనబడుతుంది. అంతేకాదు సిలువలో పలికిన మాటలను బట్టి తన పర్సనాలిటీ కనబడుతుంది. 5వది, సిలువలో పలికిన మాటలను బట్టి మనకి క్రైస్తవుడికి ఒక ప్యాటర్న్ సెట్ చేశాడు ఆయన, ఒక పద్ధతి సెట్ చేశాడు ఆయన. అందుకనే ఈ 7 మాటలు కూడా ధ్యానించాలి. ఒక ఆయన ఏమన్నాడంటే, వాన్ వెస్బీ అనేటటువంటి ఒక ఆయన, 7 words of Jesus Christ are like a window to heaven అన్నాడు. అర్థమైందా? These 7 words are like a window to heaven. పరలోకం యొక్క విలువలేంటో చూపించేటటువంటి కిటికీ లాంటివి. పరలోకాన్ని యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని చూడడానికి, విలువలు చూడడానికి ఒక విండోస్ లాంటి వాటి 7 మాటలు కూడా. ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో ఈ మాటలు మనం ఆలకిద్దాం. అందుకనే వాట్ క్రాస్, వై క్రాస్, వై 7 words అన్నప్పుడు సిలువ యొక్క విలువ అర్థమైపోతుంది మనకి. సిలువ యొక్క గొప్ప సంగతి అర్థమవుతుంది మనకి. ఈ మాటలు ధ్యానించే ముందు సిలువ యొక్క విలువ ఏంటో మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకుందాం, ఆశ్రయిద్దాం, అనుకరిద్దాం, ఆహ్వానిద్దాం సిలువ దగ్గరికి. 4 మాటలు రాసుకున్నాను. అర్థం చేసుకుందాం సిలువని, ఆశ్రయిద్దాం. మనకి ఇంకా ఆశ్రయం లేదు, దిక్కు లేదు, మనకి సిలువే. ఆశ్రయిద్దాం, అనుకరిద్దాం. నాకు పాట పాడినట్టు అనుకరిద్దాం. చివరిగా సిలువ దగ్గరికి ఆహ్వానిద్దాం. అర్థం చేసుకుందాం, ఆశ్రయిద్దాం, అనుకరిద్దాం, ఆహ్వానిద్దాం సిలువ దగ్గర. అనేక మంది అటు ఇటు పాపం తెలియక తిరుగుతున్నారు. పాపం మూట చేత పట్టుకొని సిలువ దగ్గరే వారికి విడుదలని ఆహ్వానిద్దాం. ధ్యానించడం మాత్రమే కాకుండా వారిని ఆహ్వానిద్దాం సిలువ దగ్గర. ఈ లిటిల్ ఇంట్రొడక్షన్ తో 7 మాటలకి వెళ్దామా? రైట్. సో ఈ చిన్న ఉపోద్ఘాతంతో ఈరోజు సిలువ మీద, యేసు ప్రభు వారు సిలువ మీద పలికినటువంటి 7 మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ 7 మాటల్లో మొదటి 3 మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క ప్రేమను ఇతరులకి ఎలా వ్యక్తం చేశాడో అర్థమవుతుంది. ఫస్ట్ 3 words ఏంటమ్మా? యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద పలికిన మొట్టమొదటి 3 మాటల్లో he expressed his love to others. ఇతరుల పట్ల ఆయన యొక్క ప్రేమను ఎలా వ్యక్తం చేశాడో మొదటి 3 మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. చివరి 4 మాటల ద్వారా సిలువ మీద శ్రమలలో ఆయన యొక్క సిలువ శ్రమల్లో ఆయన యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడు. సో హిస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద క్రాస్. ఫస్ట్ 3 words talks about his expression of love. తన యొక్క ప్రేమను ఎలాగా వ్యక్తపరిచాడంటే,
తనని టార్చర్ చేసే వాళ్ళ కోసం విజ్ఞాపన చేయటం ద్వారా. రెండవది పశ్చాత్తాపంతో ప్రభువు వైపు తిరిగినటువంటి ఆ యొక్క క్రిమినల్ పట్ల ఆయన ప్రేమను వ్యక్తం చేశాడు క్షమాపణ ద్వారా. సో విజ్ఞాపన ద్వారా, క్షమాపణ ద్వారా. మూడవది తన తల్లిని యోహాను యొక్క సంరక్షణకు అప్పగించాడు. 3 మాటలు రాసుకున్నాను. తన ప్రేమను ఇతరులకు వ్యక్తపరచడం అనే దాని విషయంలో విజ్ఞాపన ద్వారా, క్షమాపణ ద్వారా, సంరక్షణకి అప్పగించడం ద్వారా. విజ్ఞాపన, క్షమాపణ, సంరక్షణ. 3 మాటలు రాసుకున్నాం. విజ్ఞాపన అంటే హింసించే వాళ్ళ కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని క్షమాపణతో చేర్చుకున్నాడు. మూడవది కొడుకు బాధ చూసి తల్లడిల్లుతున్న అమ్మకి సంరక్షణని అప్పగించాడు. అందుకని ఈ 3 మాటలు. తర్వాత 4 మాటలు ఏంటంటే, దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టేస్తావు. అది తన ఎక్స్పీరియన్స్ సిలువ మీద, తన ఎక్స్ప్రెషన్ సిలువ మీద దేవుడి పట్ల, ఇదేమో ఇతరుల పట్ల తన ప్రేమను ఎలా వ్యక్తం చేశాడో ఫస్ట్ 3. నెక్స్ట్ 4 ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తన అనుభవం ద్వారా దేవుడికి తన యొక్క మొర్రను పెట్టుకుంటున్నాడు. అది రెండవ డివిజన్. అంటే ఫస్ట్ 3 ఒక డివిజను, నెక్స్ట్ 4 ఇంకొక డివిజన్ చేశానంతే. మనం ఫస్ట్ 3 ధ్యానిద్దాం, తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకొని నెక్స్ట్ 4 మనం ధ్యానిద్దాం. అది ఈరోజు మన యొక్క ప్లాన్. సో నెక్స్ట్ 4 కూడా మొట్టమొదటి మాట, నెక్స్ట్ 4th వర్డ్ ఏంటంటే, దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు. ఎడబాటు. దైవ కుమారుని యొక్క ఎడబాటు. సృష్టికర్త ఎడబాటు అనుభవించాడు. రెండవది సృష్టికర్త, ప్రాణదాత, జీవదాత దాహం కొన్నాడు, దప్పిక కొన్నాడు. అది 5వ. తర్వాత 6వ మాట, ఇక చివరి వరకు కూడా దేవుడిచ్చినటువంటి మిషన్ ని వదిలిపెట్టకుండా కంప్లీట్ చేసి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. విజయోత్సాహంతో పెద్ద కేకతో సమాప్తం అని చెప్పాడు. చివరిగా ఆ మాట చెప్పిన తర్వాత తల వంచి అని ఉంటది అక్కడ. తల వంచి, అది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అది యోహాను అక్కడే రాశాడు అన్నమాట. యోహాన్ గారే రాశాడు అన్నమాట. తల వంచి అంటే విత్ ఆల్ హ్యూమిలిటీ. నేను కాబట్టి నో, నేను కాబట్టి నో, తల వంచి. ఎంత అర్థం ఉంది అందులో. తల వంచి తను దేవునికి అప్పగించు, తండ్రికి అప్పగించు. తల వంచి అంటే విత్ ఆల్ హ్యూమిలిటీ, with all submission, with all submission. These are the 7 words. So let us take first 3 words. మొట్టమొదటి 3 మాటల్ని మనం ధ్యానించుకుందామా. యాక్చువల్గా నండి, సిలువ మరణం అనేది బార్బేరియన్లు అంటే అనాగరికత ప్రజలు వాడేటటువంటి పనిష్మెంట్ అన్నమాట. అది వాళ్ళ దగ్గర నుంచి రోమా ప్రభుత్వము, రోమన్స్ అడాప్ట్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఒరిజినల్ గా రోమన్స్ ది ఆ రకమైన క్రిమినల్ ని శిక్షించే శిక్ష వాళ్ళు అడాప్ట్ చేసుకున్నది సిలువ మరణం అనేది. యాక్చువల్గా ఒక క్రిమినల్ని అంటే ఒక నేరస్తుడిని ఓపెన్ గా, పబ్లిక్ గా
ఒక ఎత్తైన స్థలానికి తీసుకొచ్చి తన యొక్క డ్రెస్ అంతా తీసేసి ఒక చిన్న తుండు కడతారట. తుండు కట్టిన తర్వాత ఒక చెక్కకి 2 చేతులు 2 కాళ్ళు అక్కడ మేకులతో కొట్టి ఒక గొయ్యి తీసి అందులోకి చక్కమని దించుతారంట. అది చాలా పెయిన్ఫుల్గా అరుస్తారంట నేరస్తులు. 2-3 రోజుల్లో దాదాపు చచ్చిపోతారట నేరస్తులు. కానీ బలమైన వాళ్ళు అయితే 2-3 రోజుల్లో చనిపోరట. ఒకవేళ దగ్గరికి విశ్రాంతి దినం వస్తుంది అన్నప్పుడు ఇక శిలువ మీద వేలాడడం అనేది విశ్రాంతి దినాన్న కరెక్ట్ కాదు కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు చావకపోతే వాళ్ళు ఇరగొడతారు. కానీ 2 క్రిమినల్స్ ఉన్నారు కదా, యేసు ప్రభుకు అటు ఒకడు ఇటు ఒకడు, వాళ్ళ కాళ్ళు ఎరగొట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఏమండి, చావలేదు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు కాబట్టి ఆయన కాళ్ళు ఎరగొట్టాల్సిన అవసరం ఆయనకు రాలేదు. అది ప్రవచనం నెరవేరు. నా ఎన్నికల్లో అంత అవసరం రాలేదు. ఇవన్నీ ప్రవచనం నెరవేరు. 2-3 రోజుల్లో ఆ క్రిమినల్స్ అంట అలాగా కొంతమంది అంట ఆ మేకులు కొడుతుంటే బూతులు తిడతారంట ఆ ఎగ్జిక్యూటర్స్ని. ఎగ్జిక్యూటర్స్ అంటే శిక్షను అమలు చేసేవాళ్ళు. కరెక్ట్, శిక్షను అమలు చేసే వాళ్ళని చాలా రూట్గా మాట్లాడతారంట. వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అందరినీ కూడా తిడతారంట, బాగా తిడతారంట, అరుస్తారంట. క్రిమినల్స్ బాగా అరుస్తారంట. అయితే ఇంక మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. శిక్షను అమలు చేసేవాళ్ళు వాళ్ళ పనాలు చేస్తూ ఉంటే, ఇళ్ళు అరుపులు అరుస్తూ ఉంటే, తిడతా ఉంటే ఒక రకమైన వాతావరణం అనమాట. ఆ శిక్షను అమలు చేసే దగ్గర చాలా క్రౌడ్స్ చూస్తూ ఉంటారు. మరి ఇంకా శిక్ష వేసిన తర్వాత ఎంతసేపు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఏంటంట 2-3 రోజుల్లో కాకులు గెద్దలు వచ్చి పొడుచుకుని తింటా ఉంటాయంట ఆ బాడీని. దట్ ఈస్ ద హారిబుల్ punishment to a criminal. That's a horrible punishment. అంతేకాకుండా ఈ కాళ్ళు కింద కొట్టేయటం, చేతులు ఇలా పెట్టడం వల్లంట పెక్టోరియల్ మజిల్స్, మరి సందీప్ ఉంటే తెలుస్తుంది, పెక్టోరియల్ మజిల్స్ ప్యారలైజ్ అయిపోతాయట. ఇన్హేలింగ్ అవుద్దంట కానీ ఎక్స్హేలింగ్ అవుదంట. అంటే ఊపిరి పీల్చుకోగలరు కానీ వదలటానికి ఇంకా మజిల్ ప్యారలైజ్ అయిపోతాడు. ఎంతో కష్టంగా ఊపిరి వదలాల్సిన అవసరం ఉంటుందంట. ఇంకా కాళ్ళు ఎరగొడితే ఇంకా అసలు ఇంకా ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి ఇంకా ఇన్హేలింగ్ ఉండదన్న. సో కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి మరణశిక్ష, చాలా భయంకరమైన షేమ్ఫుల్ డెత్ అన్నమాట. శారీరకంగా మాత్రమే కాకుండా, భౌతికంగా మాత్రమే కాకుండా, మానసికంగా చాలా వేదన, శారీరకంగా చాలా వేదన. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద క్రూసిఫిక్షన్, ద పనిష్మెంట్ అడాప్టెడ్ ఫ్రమ్ ద బార్బేరియన్స్ బై ద రోమన్స్ యాక్చువల్లీ. సో అయితే మరి వేరియస్ ట్రయల్స్ గుండా రాత్రంతా వచ్చిన తర్వాత ఆ శిలువ మీద నుంచి నడిపించుకొని ఫైనల్గా మేకులు కొడుతూ ఫైనల్గా ఆయన్ని సిలువేసిన వైనం మనం చూస్తాం. ఒక్కొక్క మేకు దిగుతూ ఉంటే ప్రభువారు అలా మేకు దిగేటప్పుడల్లా తండ్రి క్షమించు వాళ్ళని, మేకు దిగినప్పుడు తండ్రి క్షమించు. అలా కొట్టిన తర్వాత, సిలువేసిన తర్వాత అప్పటికి బహుశా ఆ మాటల బహుశా లోపల అనుకున్నాడో లేదో తెలియదు అంతవరకు, కానీ తన అంగీని పంచుకుని ఒక పక్క, ఇంకొక ప్రక్క నువ్వేం దేవుడు సిలువించింది. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా, ఆ మేకులు పీక్కుని కిందకి దిగొచ్చు కదా అని, పీక్కోలేడా? ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం కొత్త కాదు ఇలాంటి మాటలు, మనం అనవసరంగా దాని గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదు.
ఈ మాటలు కొత్త ఏం కాదండి. అవన్నీ పబ్లిక్గా మాట్లాడిన మాటలు రాశారు బైబిల్లో. కొత్తగా మనం ఏమీ వింటలేదు. ఈ రకమైనటువంటి ఒక ప్రక్క అవహేళన, ఒక ప్రక్క పెయిన్, ఒక ప్రక్క బాధ, ఒక ప్రక్క అన్యాయంగా తీర్పు తీర్చిన వైనం. వాస్తవానికి ప్రపంచంలో అండి ఏ జ్యుడిషియరీలో కూడా నిర్దోషి అని తీర్పిచ్చేసిన తర్వాత శిక్ష విధించడం అనేది ఏ జ్యుడిషియరీలో కూడా లేదు సార్. ఉండదు, ఉండబోదు. నిర్దోషి అని డిక్లేర్ చేసిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ గవర్నర్ ఆఫ్ రోమన్ ఎంపైర్లో అలాగా తీర్పిచ్చిన తర్వాత కూడా అతన్ని శిక్షకు అప్పగించడం అనేది అన్యాయపు తీర్పు, అన్యాయపు శిక్ష. సరే, ఈ రకమైనటువంటి అవమానం ఆయన మైండ్లో ఎంత జరిగిన తర్వాత ఈ మాట ఆయన ఎలా అనగలిగాడు చూద్దామా? లూకాసు వార్త 23వ అధ్యాయం నుంచి ఆ మాట చదువుదామా? లూకాసు వార్త 23వ అధ్యాయం. నేను ముందే చెప్పాను కదా, మత్తయి, లోక, ఇంకొక పుస్తకం ఏమన్నాను? ఈ 3 పుస్తకాల్లో నుంచి మనం మాట్లాడుకుంటాము. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి మాట్లాడుకుందాము? లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఎవరన్నా ఒకళ్ళు చదవండి అమ్మా. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలు, చీట్లు వేస్త్రి. అంటే ఈ వాక్యానికి కొంచెం ముందు వెనక కాంటెక్స్ట్, సందర్భం కనుక చూసినట్లయితే మరి ఆయన్ని ఎత్తైన కపాలం అనే స్థలానికి తీసుకొచ్చిన తర్వాత తనతో పాటు 2 నేరస్తుల మధ్యలో ఆయన్ని పెట్టారు. అంటే ఈయన్ని కూడా ఒక నేరస్తుడిగా కన్సిడర్ చేశారు, కానీ నేరం లేని నేరస్తుడిగా ఆయన్ని కన్సిడర్ చేశారు. తర్వాత ఆ తంతంతా అయిపోయిన తర్వాత శిలువ మీద వేలాడుతూ ఉండగా మరి ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. చూడండి, పబ్లిక్ ఉన్నారా? పబ్లిక్ ఉన్నారు. తర్వాత ఎగ్జిక్యూటర్స్ ఉన్నారా? ఆఫీషియల్స్ ఉన్నారు. ఇంకా అదే ఇతరులు అంటే పబ్లిక్, జనరల్ పబ్లిక్ చూస్తున్నారు. అధికారులేమో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. తర్వాత ఎగ్జిక్యూట్ చేసే సైనికులు ఉన్నారు. ఇంకా సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ రాయబడింది, అపహసిస్తున్నారు. ఆయన యొక్క ఈ రాజుని చాలా చాలా టీజ్ చేశారు. ఈ గొప్ప రాజుని, ఈ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చిన ఈ రాజుని పైన రాశారు. ఎంత అవమానం ఈ రాజుకి. ఆ కిరీటాన్ని, ముళ్ళ కిరీటాన్ని పెట్టి పైనేమో విలాసం రాశారు. ఎంత అవమానం. అంతేకాకుండా ఇందాక మనం అన్నట్టు, మరి నువ్వు రాజువైతే, ఇఫ్ యు ఆర్ ఎ కింగ్, నిన్ను నువ్వు రక్షించుకో. 37వ వచనం. తర్వాత ఆయన వస్త్రాలు పంచుకోవటానికి చీట్లు వేసుకున్నారు. ఆయనకి చిన్న తుండు కట్టి ఆయన యొక్క వస్త్రాన్ని పంచుకోవటానికి చీట్లేశారు. ప్రజలు నిలబడి అలా స్పెక్టేటర్స్గా చూస్తున్నారు, ఏమీ చేయట్లేదు. అధికారులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీడు లుక్ ఎట్ ద వర్డ్స్, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తను తాను రక్షించుకొనునని అపహసించరే. తమ్ముళ్ళు, ఈ యూట్యూబ్లో వచ్చేవన్నీ మీరు కొత్తగా ఏమి లేదు, వాటిని ఏం చూడక్కర్లేదు.
ఇవన్నీ ఎప్పుడో అనేశారు ఈ మాటలన్నీ. కాబట్టి దాని గురించి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదనుకుంటున్నాను నేను. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, అంత ఆత్రత మనకు అక్కర్లేదు. మనం చేయాల్సింది ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలో చూద్దాం. సిలువలో యేసు ప్రభు వారు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి చూద్దాం. ఇదండి ఇక్కడ 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 ఈ చుట్టూ జరుగుతున్నటువంటి తంతు అన్నమాట. ఆ సిలువలో అక్కడ వేలాడుతూ అటుపక్క ఒక క్రిమినల్, ఇటుపక్క ఒక క్రిమినల్ వేలాడుతున్న సమయంలో ఆయన సిలువ వేయబడి తీసుకొచ్చిన తర్వాత జనరల్ పబ్లిక్ ఉన్నారు, తర్వాత సోల్జర్స్ ఉన్నారు, తర్వాత ఆఫీసర్స్ ఉన్నారు, సిలువను అక్కడ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. సో ఇలాగా జూయిష్ పారసీస్ ఉన్నారు, మత సంబంధమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రకమైనటువంటి వాళ్ళు అందరూ కూడా వేడుకను చూస్తున్నారు. కానీ ఎవరు ఒక్కళ్ళు కూడా జస్ట్ అలా చూస్తున్నారంట. ఒక్కళ్ళు కూడా మరి ఈయనేమి ఈయన అన్యాయంగా ఇలా సిలివేస్తున్నారని ఒక్కళ్ళు కూడా అక్కడ రెస్పాండ్ అయినట్టు మనకేం కనిపించదు. సాధారణంగా అండి ఇలాగూ టార్చర్ చేసేటప్పుడంట క్రిమినల్స్ ఇందాక నేను చెప్పినట్టు చాలా అరుస్తారట, చాలా తిడతారట. ఓ ప్రక్క ఈ ఊపిరాడదో, లోపల శక్తి ఉండదో, ఇంకొక ప్రక్క అరవటం, ఆ ఉన్న కొంచెం కొన ఊపిరితో ఇతరులను తిట్టుకుంటారంట. ఎందుకు వచ్చింది లైఫ్ అని అనుకుంటా ఉంటారంట. నిజంగా వరల్డ్ వ్యూ అంటారు దీన్ని. ఏమంటారు? వరల్డ్ వ్యూ అంటే లోకం తన మీద దాడి చేసిన వాళ్ళని, తన్ను అపహసించిన వాళ్ళని, తన మీద వైలెంట్గా బిహేవ్ చేసిన వాళ్ళని, శ్రమ పెట్టే వాళ్ళని, హింసించే వాళ్ళని ఎలా స్పందిస్తుంది అనేది మనకు అర్థం కావాలి లోకం. ఎందుకంటే ఈ లోకంలో ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి కథలు కానీ, మన దేశంలో ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు కానీ పరిశీలన చేసినప్పుడు ఎవరైనా ఒకవేళ నిన్ను వైలెన్స్గా ట్రీట్ చేస్తే తిరిగి మరలా ప్రతికీడు చేయాల్సిందే. అదనమాట. దట్ ఈస్ ప్రపంచ ధర్మం. అది ప్రపంచ ధర్మం. అది నువ్వు రిటాలియేట్ నువ్వు ఊరుకోకూడదు. ఇలాంటి మాటలు మనకు వినపడవా? అది లోక మర్యాద. నువ్వు ఊరుకోకూడదా? నువ్వు ఊరుకుంటే ఉసుకొలిపోయేవాళ్ళు కొంతమంది. నువ్వెందుకు ఊరుకున్నావు? మాటకు మాటనే వెళ్ళి ఎంత త్వరగా అనేస్తే అంత మంచిది, ఎంత త్వరగా దెబ్బ కొడితే అంత మంచిది. కొంతమంది ముందు నుంచి కొడతారు, వెనక నుంచి కొడతారు. అది లోక మర్యాద. ఊరు కొట్టడం లోక మర్యాద కాదు. ఎప్పుడు కొడదామా, ఎప్పుడు తిడదామా, ఎప్పుడు అవకాశం వస్తుందా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఒక ప్రక్క హింసించే వాళ్ళు, ఒక ప్రక్క దూషించే వాళ్ళు, ఒక ప్రక్క అపహసించే వాళ్ళ మీద ఎలా రెస్పాండ్ అయ్యాడు. దాట్స్ ద మోడల్. దాట్స్ ద మోడల్ ఫర్ us. అయినా ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు తన టీచింగ్ లో ఏమి నేర్పించాడంటే శిష్యులకి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఏం చెప్పాడంటే, అరే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే మీకేంటి లాభం? చూడండి అలా ఎలా ఏ మాట మాట్లాడాడు ఆయన. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే ఏంటి లాభం? ఏం ఫలము కలుగును? శంకర్లు అలా చేస్తున్నారు కదా. వరల్డ్ అలా చేస్తే, మీరు అలా చేస్తే అదేం స్పందన అండి? ఇంకేంటి? అన్యజనులు కూడా అలా చేస్తున్నారు కదా. వరల్డ్ వ్యూ, లోక ధర్మం. అన్యజనులు కూడా అలా చేస్తున్నారు కదా. ఇంకా కొంచెం పైకి చదువుతారా? ఇప్పుడు చదివిన దానికంటే కొంచెం పైన.
అంటే మిమ్మల్ని ఎవరైనా సరే నిందించినప్పుడు, అవమానించినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది శిష్యులకి పరలోకపు విలువలు చెప్తున్నాడు. పరలోక రాజ్యం యొక్క విలువలు చెప్తున్నాడు. మూడు చెప్పాడు అక్కడ. వాళ్ళ కోసం ఏం చేయమన్నాడో మీ భాషలో చెప్పండి నాకు. నేను చదవమంటలేదు. 3 చెప్పాడు. ఫస్ట్ ప్రేమించమన్నాడు. నా కొడుకు ఎలా ప్రేమించాడో మీరు కూడా నా కొడుకుకి నాకు కూడా దత్తపుత్రులు అదనమాట. తండ్రికి కుమారులు అంటే అర్థం అక్కడ. నా పిల్లలుగా మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ద్వేషించినప్పుడు తిరిగి ద్వేషించడం కాదు, తిరిగి అక్కడితో ఆపడానికి ఒక మాట అన్నాడా? వావ్! హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎవరితో మాట్లాడతాడు ఈ మాటలు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. మూడోది ఏం చెప్పండి అక్కడ. చెప్పలేదు, డైరెక్ట్ గా చెప్పలేదు. మీరు నాకు చెప్పాలి. అది డైరెక్ట్ గా లేదు, చెప్పాలి మీరు. ఒక ఉదాహరణ ద్వారా చెప్పాడు అన్నమాట. కొంచెం ఆలోచించి చెప్పాలి నాకు. డైరెక్ట్ గా వాళ్ళని ప్రేమించాలి అనేది డైరెక్ట్ గా ఉందన్నమాట. రెండోది వాళ్ళ కోసం ప్రార్థన చేయాలనేది కూడా డైరెక్ట్ గా ఉంది. మూడోది డైరెక్ట్ గా లేదు, ఇండైరెక్ట్ గా ఉంది. చెప్పాలి ఏంటంటే అక్కడ ఒక ఎనాలజీ వాడాడు. ఎనాలజీ అంటే ఒక పిక్చర్ వాడాడు. ఏంటంటే మంచి వాళ్ళ మీద, చెడ్డ వాళ్ళ మీద ఆయన యొక్క దీవెన, వర్షపు దీవెన ఉన్నది. కాబట్టి మూడవ మాట ఏంటంటే బ్లెస్ దెమ్. యా, బ్లెస్ దెమ్. ఎంత కష్టం అండి ఇది. ఇస్ ఇట్ ఈజీ సార్? ఇస్ ఇట్ ఈజీ? కొన్ని ప్రేమించడం అంటే వాళ్ళే అనుకోవచ్చు. ఇంకొక మెట్టు అర్థం చేయమంటాడు వాళ్ళ కోసం. అంటే ప్రేమలో నుంచి రావాలి ప్రార్థన. అంటే ప్రేమలో నుంచి రాని ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళకి ఏదోటి అయిపోవాలి దేవా కదా. అంటే అలాంటివి రావా మనకి? దేవా అగ్ని వచ్చి కురిపించేసి వాళ్ళ మీద నాశనం చేసి. ఇక్కడ యేసుప్రభు ఏ ఉదాహరణ తీసుకున్నాడు? వర్షం ఉదాహరణ తీసుకున్నాడు. మనం ఏం చేస్తాం? మనం ఏమి ఆలోచిస్తుంటాం? అగ్ని. అగ్ని కురిపించాయి, ఇప్పటికప్పుడు చచ్చిపోవాలి వాళ్ళు. సో లుక్ ఎట్ ద లార్డ్స్ టీచింగ్. ప్రభు యొక్క బోధ చూద్దాం. వాళ్ళని ప్రేమించమంటున్నాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడు, వాళ్ళని దీవించమంటున్నాడు. ఒక ప్రక్క నుంచి అవమానపరుస్తుంటే, ఒక ప్రక్క నుంచి నిందిస్తా ఉంటే, ఒక ప్రక్క నుంచి ఆ యొక్క ఉన్న హక్కులన్నీ హరిస్తా ఉంటే ప్రేమించమంటున్నాడు. కష్టం కదండి, కష్టం కదండి. కానీ చేశాడు, చెప్పాడు, ఇప్పుడు చేశాడు. ఎక్కడ చెప్పాడు? 5వ అధ్యాయంలో చెప్పాడు. సెలవు మీద చేశాడు. చెప్పింది ఒకటి కాదు, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి కాదు. ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు. అమ్మా, మనం బోధిస్తాం, మన పిల్లలకు బోధిస్తాం, మన సంఘస్థులకు బోధిస్తాం, బయట వాళ్ళకి బోధిస్తాం. ఎంతో మంది బోధకులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ తరుణంలో ఆలోచించాలండి. మనం కూడా అలా రెస్పాండ్ అయితే ఎలాగండి? అర్థమవుతుందా నేను చెప్పేది? సరే, చూద్దాం ఈ వచనంలోకి ఇంకా కొంచెం ముందుకెళ్దామా. రాజ్య విలువలేంటో వాళ్ళకి నేర్పించాడు. రాజ్యానికి సంబంధించినటువంటి పౌరులం మనం. మిగతా వాళ్ళ అన్ని జనులాగా మరి మనం ద్వేషించడం అనేది మన పద్ధతి కాదని చెప్పాడు ప్రభు వారు. ఆ మూడు చేయమన్నాడు. చేయమంటమే కాదు, ఒక ప్రక్క హింసించే వాళ్ళ కొరకు విజ్ఞాపన చేశాడు. ఏం మాటలు, ఏం ప్రార్థన! హింసించే వాళ్ళ కొరకు విజ్ఞాపన చేశాడు ఆయన. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే నాకు ఎలాగనిపించిందంటే, ఈ వచనం చదివేటప్పుడు
ఏమన్నాడంటే వాళ్ళ కోసం విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన ప్రార్థనలో ఏముంది ఒకసారి చెప్పండి నాకు. వాళ్ళ కోసం చెప్పిన ప్రార్థన యొక్క కంటెంట్ ఒక లైన్ లో చెప్పండి. ఓహో, మీరేమి చేయించున్నారు అంటే ఎవరి సైడ్ వెళ్ళిపోయాడు ఆయన? ఓ మై గాడ్, హింసించే వాళ్ళ సైడ్ లో వెళ్ళిపోయి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. వారి పక్షంగా వెళ్ళిపోయాడు. ఏమంటున్నాడు తెలుసా? దే ఆర్ ప్లీడింగ్ దేర్ ఇగ్నరెన్స్. అసలు అసలు మైండ్ పంచేదనమాట ఇలాంటి దృశ్యం చూసినప్పుడు, ఇలాంటి పిక్చర్ చూసినప్పుడు. దే ఆర్ ప్లీడింగ్ దేర్ ఇగ్నరెన్స్. ప్రభా తండ్రి, వాళ్ళకి తెలియదు ఆయన. ఇగ్నరెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. న్యూస్ పేపర్లలో చూసినప్పుడు నార్త్లో, సౌత్లో అన్ని ప్రక్కల ఎక్కడ చూసినా అక్కడ దాడులు జరిగేటప్పుడు వాళ్ళ సైడ్కి వెళ్ళి ఎప్పుడన్నా ప్రార్థన చేసామా, లేక వాళ్ళకి ఏదో ఒకటి అయిపోవాలని ప్రార్థన చేసాం? యా, వాళ్ళ పక్షంగా తండ్రి ఏం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు ప్రేమిద్దాం, ప్రార్థన చేద్దాం, వాళ్ళ పక్షంగా ప్రార్థన చేద్దాం. మూడవదిగా వాళ్ళని దీవిద్దాం. చెప్పించొద్దు, దీవిద్దాం. దేవుడు సిలువ దగ్గరకు వచ్చి వాళ్ళ శాపాన్ని సిలువ దగ్గర ఒప్పుకొనేలాగా దీవిద్దాం వాళ్ళని. ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రక్క ఊపిరాడక, ఒక ప్రక్క అవహేళన, ఇంకొక ప్రక్క బాధ, ఇదంతటి మధ్యలో తిరుగుబాటు చేసే వారి కోసం ఆయన విజ్ఞాపన చేస్తాడు. వాళ్ళ యొక్క ఇన్నోసెన్స్ ని ప్లీడ్ చేస్తున్నాడు, క్షమించమని తండ్రిని అడుగుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలోనే ఉన్నది. తిరుగుబాటు చేసే వాళ్ళ కోసం ఆయన విజ్ఞాపన చేసేవాడని. కొత్త మాట ఏం కాదు, ఆయన గురించి రాసిన మాటే. ఈ రకంగా ఆయన ఒక ప్రక్క సిలువేసే వాళ్ళని, ఒక ప్రక్క తిట్టే వాళ్ళని క్షమించమని వాళ్ళ సైడ్లోకి వెళ్ళిపోయి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండగా ఇంకా అలాగా బాధ భరిస్తూ ఉండగా ఈ పక్క నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఎవరు? క్రిమినల్స్. అదనమాట, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. సో ఫస్ట్ వర్డ్ అయిపోయింది. సెకండ్ లో న్యాచురల్ గా నేను ముందుకెళ్తున్నాను. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ తంతంతా వాళ్ళిద్దరు కూడా ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడో కూడా వింటున్నారు. ఇదంతా చూస్తున్నారు, ఆయన గురించి విన్నారు, అన్యాయపు తీర్పు అని తెలుసుకున్నారు. తర్వాత ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడో, విజ్ఞాపన చేస్తున్నాడు, ఇదంతా ప్రభు అయితే చూస్తా ఉన్నారు. ఇద్దరు చూస్తున్నారు. అయితే ఆ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉంది. మరలా వాళ్ళిద్దరూ సంభాషించుకున్న తర్వాత ఒక క్రిమినల్ ఆయన్ని క్షమాపణ అడిగినప్పుడు ఏం జరిగిందంటే ఏమ్మా, he was touched by the words of the criminal. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. తండ్రి, దేవుడిగా తనని ఆరాధించటాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ రకంగా మరి ఇతని క్షమాపణతో, ఒప్పుకోలుతో చేసినటువంటి ఆ మాటలకి ఆయన టచ్ చేయబడ్డాడు. ఆ మాటలకి ఆయన స్పందించాడు. ఆయన వాస్తవానికండి ఒక మాట చెప్తాను. ఇంత బాధలో కూడా అలాంటి ప్రార్థన వస్తుందా ఈజీగా అంటే మనం ఏమనుకున్నాము? అది
ఏమనుకున్నాం? చాలా కష్టం అనుకున్నాం. అది మరి ఎలా పాసిబుల్ అవుద్ది అనేది కనుక చూసినట్లయితే నాకు ఇక్కడ కనబడిన ఆన్సర్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి. అంటే అది కష్టమే, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా అలా చేయటం కష్టమే. అన్యులకు అసలు అసలు క్వశ్చనే లేదు. విశ్వాసులకు అది కష్టము. కానీ మరి ఈ విశ్వాసులు ఈ కష్టమైన దాన్ని చేయాలి అంటే ఎలాగా అంటే, యేసు ప్రభే మళ్ళీ మోడల్ మనకి. ఎలాగూ అంటే, అంత శ్రమలో కూడా, అంత బాధలో కూడా తండ్రితో తనకున్న సంబంధం ఎక్కడ తెగిపోలేదు. దట్ ఈస్ ద సీక్రెట్. దట్ ఈస్ ద సీక్రెట్. తండ్రితో కూడా అన్యోన్య సహవాసం కోల్పోలేదు. అదనమాట. తనకు మాలిన ధర్మం అనేది అక్కడ అప్లై అవ్వలేదు. తండ్రి అంటే ఈ పెయిన్ అంతా కూడా ఇతరుల గురించి నేను పట్టించుకోని అవసరం లేదు, నా బాధ ఏదో నేను పడతాను అనుకోలేదు. తండ్రితో ఆల్వేస్ కమ్యూనియన్ విత్ ద ఫాదర్, క్లోజ్ కమ్యూనియన్ విత్ ఫాదర్, అవర్ డైలీ కమ్యూనియన్ విత్ ఫాదర్, అవర్ డైలీ వాక్ విత్ గాడ్, our daily prayer with God, our daily study of God's word can only help us to respond like the Lord Jesus Christ. అర్థమవుతుందండి? దట్ ఈస్ ద సీక్రెట్. ప్రభు ఎలా చెప్పగలిగాడు, నేనేం చెప్పలేకపోతున్నాను అంటే, ఆయన మానవుడిగా ఆయన చెప్పగలిగాడంటే మరి అది నేను అనుకరించవచ్చు. ఎలాగంటే, ఆయన తండ్రితో ఉన్నటువంటి అతి సన్నిహితమైనటువంటి సంబంధం, సహవాసంలో నుంచి వచ్చిన మాటలు అవి. ఆర్డినరీగా వచ్చిన మాటలు కాదు. కాబట్టి మనం కూడా దేవునితో అలాంటి క్లోజ్ కమ్యూనియన్ మెయింటైన్ చేస్తే కనుక మన కుటుంబాల్లో, ఎక్కడో ఎందుకండి బయట వాళ్ళ సంగతే, కొన్ని కుటుంబాల్లో వైఫ్స్ టార్చర్ చేస్తున్నారండి హస్బెండ్స్ ని, హస్బెండ్స్ వైఫ్స్ ని టార్చర్ చేస్తున్నారండి. మరి అలాంటప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ప్రభులాగా రెస్పాండ్ అవ్వాల్సిందే. అది ఎంతైనా బయటైనా ప్రభే మాదిరి. అర్థమవుతుందా? అది ఎంతైనా బయటైనా. ఇంట్లో నేర్చుకోలేదు, బయట రాదు. ఇంట్లో రెస్పాండ్ అయితే, ఇంట్లో క్షమించగలిగితే, ఇంట్లో నా భార్య పక్షంగా ఒకవేళ కొంచెం అవమానంగా మాట్లాడినా కొన్నిసార్లు నా భార్య పక్షంగా, ప్రభా ఏం చేస్తుందో తనకు తెలియట్లేదని తన పక్షంగా విజ్ఞాపన చేసే భర్తలు కావాలి, భార్యలు కావాలి. ఆయన ఏం చేస్తున్నాడు, తనకున్న నాయకత్వాన్ని ఇంట్లో ప్రభా దుర్వినియోగం చేస్తున్నాడు, తన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా అలాంటి కుటుంబాలు కావాలి. అలా ఉండాలంటే మాటకు మాట ఏముందండి, ఈజీగా మాట్లాడేయచ్చు. నువ్వెంత అంటే, ఈ రోజుల్లో ఆ భార్యాభర్తలు లేరు. అలాగా యంగ్ పీపుల్ ఎలాగే మాట్లాడుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత, ఎంత కావాలండి అది ఆ మాట అంటానికి? కొనుక్కురావాలా? ఏమండి? కొంత చాలు. కానీ అలాంటి వాళ్ళ కోసం విజ్ఞాపన చేయటం అనేది మాత్రం ప్రభువులాగా వాళ్ళని క్షమించటం, వాళ్ళకి విజ్ఞాపన చేయటం ప్రభు మనసు. అది ప్రభు మనసు. అలాంటి మనసును కోరుకోవాలంటే సిలువను ఆశ్రయించాలి. అలాంటి మనసు ప్రకారంగా కుటుంబంలో భార్యాభర్తలుగా జీవించాలంటే, బిడ్డలతో అలాగ మనం వ్యవహరించాలి అంటే సిలువను ఆశ్రయించాలి. మారాలిక మనం అదే ఇల్లు, అదే కుటుంబంలోకి వెళ్తాం ఈరోజు సాయంకాలం. కానీ మాటలు మారాలి. ప్రభు సిలువ మనల్ని మార్చాలి. ప్రభు పలికిన మాటలు మన మీద ప్రభావితం చేయాలి మనల్ని. అలాగే కాకుంటే అదే ఇల్లు, అదే వాతావరణం, అదే కుటుంబం అని మనం ప్రభులాగా, ప్రభు స్పందించినట్టు స్పందించాలి. ట్రాన్స్ఫర్మేషన్ డే బై డే రావాలి. సరే, మన స్టోరీకి వచ్చేద్దాం. ఇవన్నీ కూడా మరి కొంతమంది అనగలిగారు. స్టెఫెన్ అనగలిగాడా లేదా? అన్నాడు. మరి ఆయన మనిషే. రిలేషన్షిప్ విత్ గాడ్,
ఓన్లీ ద మ్యాటర్ ఇస్ రిలేషన్షిప్ విత్ గాడ్, క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. స్టెఫెన్ అన్నాడు ఆ మాట, గ్రాహం స్టెయిన్స్ వైఫ్ అన్నమాట. ఎంతో మంది మారిటర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నారు ఆ మాట. కింగ్డమ్ పీపుల్ ప్రేమించే వాళ్ళని ప్రేమించడం ఏంటి, అది పెద్ద కథ, పెద్దదేం కాదు. తర్వాత కీడు చేసే వాళ్ళని ప్రేమించడం అనేది అది దైవికం. మేలు చేసే వాళ్ళకి మేలు చేయటం అనేది మానవత్వం. కీడు చేసే వాళ్ళకి మేలు చేయటం అనేది దైవ స్వభావం. మేలు చేసే వాళ్ళకి కీడు చేసేది రాక్షస స్వభావం. మనలో ఆ రాక్షస స్వభావం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మానవత్వానికి మించి ప్రభువులాగా యేసు ప్రభు అన్నాడు అన్నమాట, మేలు చేసిన వాళ్ళకి మేలు చేస్తే ఏంటేంటి, ఏం ఫలము కలుగును. సరే, ఇక్కడ ఇద్దరు కూడా సెలువు మీద వేలాడుతూ ఇద్దరు మాట్లాడుకున్నారు. అది ఎక్కడ మనకు కనబడుతుంది అంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 42. అది కూడా చదువుతాం మరి కొంచెం ముందు వెనక దాని కాంటెక్స్ట్ కూడా చూద్దాం. చదవండి. ఇప్పుడు అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ మాట, ఈ స్టేట్మెంట్ ఒకసారి నేను అనలైజ్ చేయాలనుకుంటున్నాను. నేడు నీవు నాతో పరదేశం. యాక్చువల్గానండి ఇది యెషయా గ్రంథంలో ప్రవచించిన ప్రవచనం అన్నమాట. 53వ అధ్యాయం 12వ వచనంలోనే అర్లియర్ పార్ట్, ఫస్ట్ పార్ట్. అతిక్రమము చేయబడిన వారిలో ఆయన ఒకడుగా ఎంచబడ్డాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే మన తప్పిదాలతో ఆయన కూడా ఐడెంటిఫై చేసుకున్నాడు ఆయన. ఇన్ అదర్ వర్డ్స్, మన పాప స్వభావంతో ఆయన ఐడెంటిఫై చేసుకున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, అయితే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడిన ఆ యొక్క సెంటర్కి ఇటుపక్క ఎడమవైపు ఒకళ్ళు కుడివైపు ఒకళ్ళు సిలువ వేయబడటం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ ర్యాండమ్ సిచ్యువేషన్. అంటే ర్యాండమ్ అంటే ఏదో యథేచ్ఛగా జరిగిన వ్యవహారం కాదనుకుంటాను నేను. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి అవకాశం కూడా అది దేవుడిచ్చిన అవకాశమే, ఆయన నమ్ముకోవటానికి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చదువుకోవటానికి వెళ్ళినాను. అది నాకు దేవుడు ఇచ్చిన అవకాశం. నేను యాక్చువల్గా ఇక్కడ ఎంఆర్ కాలేజీలో చదువుకున్నాను. పెద్ద ఓల్డ్ కాలేజ్, కోట ఓల్డ్ కాలేజ్. అయిన తర్వాత నేను యూనివర్సిటీకి అప్లై చేస్తే ఎంఎస్సి, నాకు అప్పటికే నేను ఒక క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు అసలు బైబిల్ తెలీదు, వాక్యం తెలీదు, ఏమీ తెలీదు. కేవలం ఎవరో మా కుటుంబస్తులు మా పెద్దమ్మ ఆవిడ మమ్మల్ని ఒక క్యాథలిక్ చర్చికి పరిచయం చేసింది చేయగా. అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఎంత బాధగా ఉండేదో ఏంటి. నేను ఇక్కడ అంటే అక్కడికి వెళ్ళి ఆ రకమైనది చేసి మళ్ళీ మామూలే, ఏమాత్రం యథార్థత లేదు నాకు అనేటటువంటి ఒక దుఃఖం, బాధ. దీని నుంచి నేను విడుదల పొందాలి. ఎలాగో నా హృదయంలో పవిత్రత కావాలి. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర ఒకలాగా, సంఘంలో చర్చిలో ఒకలాగా, 2-3 ఒక గంట బయట మళ్ళీ మామూలే. ఫ్రస్ట్రేషన్ అనమాట నాకు. దీని నుంచి నేను ఎలా బయటపడాలా?
ఒక రకమైన గ్రౌండింగ్, నాకు ఇందులో నుంచి మంచి చేయాలనే కోరిక ఉంది, అందులో నుంచి నేను చేయలేకపోతున్నాను. ఇలాగా ఆలోచిస్తూ ఉండగా నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి సీటు వచ్చింది. అప్లై చేసినప్పుడు ఎంఎస్సి జాయిన్ అయిన తర్వాత ఎవరో కొంతమంది నా తోటి స్టూడెంట్స్ యేసు ప్రభు గురించి ఒక మీటింగ్ తీసుకెళ్లారు. అక్కడ క్రాస్ గురించి చెప్పబడింది. నా పాపం అంతా కూడా, నా శాపం అంతా కూడా నేను చూస్తుంటే ఆ సిలువలో దేవుడు నాకు చూపించాడు. వెంటనే ప్రభుని అంగీకరించాడు. అవకాశాలు దేవుడిస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకో. మనం ఇద్దరికి అవకాశం ఇవ్వబడింది ఇక్కడ. ఒకడు సద్వినియోగం చేసుకున్నాడు, ఒకడు దుర్వినియోగం చేసుకున్నాడు. తమ్ముళ్ళు, అవకాశాలు వదిలిపెట్టొద్దు. ఎంతో అవకాశం ప్రభువుని కళ్ళారా చూడటానికి, ప్రభు లోక పాపాన్ని ఆయన మీద వేసుకునే ఆ ప్రభువుని ఎలా స్పందిస్తున్నాడు, ఆ దైవత్వాన్ని చూడటానికి, ఆయన నిరపరాధి అనేటువంటి ఆ ప్రభువును చూడటానికి అవకాశం దొరికింది వీళ్ళిద్దరికి కూడా. ఆయన మాటలు వినడానికి, సిలువ మీద పలికిన మాటలు వినడానికి అవకాశం దొరికింది. ఇట్ ఈస్ నాట్ ఎ ర్యాండమ్ సిచ్యువేషన్. అందుకనే నేను ఆ మాట వాడాను. ఇట్ ఈస్ నాట్ ఎ ర్యాండమ్ సిచ్యువేషన్. ర్యాండమ్ అంటే ఏమందాం, యథేచ్ఛగా జరగల. అది యథేచ్ఛగా జరగలేదు. దేవుడు మన జీవితాల్లో అనుమతించే ఆ విషయాలు ఆయన్ని అంగీకరించడానికి, ఆయన్ని వెంబడించడానికి, ఆయన కోసం జీవించడానికి ప్రతి అవకాశాన్ని దేవుడిస్తా ఉన్నాడు. యథేచ్ఛగా ఏది జరగట్లేదు. ఎందుకంటే ఆయన్ని అంగీకరించాం కాబట్టి. ఆయన్ని అంగీకరించడానికి అనేక అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎక్కడ దొరకలేదు. ఎలాగా నిజమైన జీవితం ఎలా జీవించాలా కోరిక, ఆశ. క్యాంపస్కి వచ్చిన తర్వాత ప్రభుని అంగీకరించిన దగ్గర నుంచి ఎంతో మక్కువ ఆయన మాటలు చదవాలని, ఎంతో ఇష్టం పుట్టింది ఆయన మాటలు చదవాలని. కూర్చుని అధ్యాయాలు చదవడం మొదలు పెట్టాను. ఆయన మాటలు ఎంతో ప్రేమ పడ్డాను. ఆయన మాటల్లో బోధించాడు ఆయన. ఎలాగా వాక్యం చెప్పాలో నేర్పించాడు ఆయన. అది కేవలం ఆయన కృప మాత్రమే. ఆ రోజు ఆ డెసిషన్, ఆ నిర్ణయం, ఆ అవకాశాన్ని నేను వినియోగించకుండా ఉండుంటే ఈరోజు ఈ రంగనాథ్ మీ ముందు నిలబడి ఉండేవాడు కాదు. అనేక మంది స్టూడెంట్స్ మధ్యలో నిలబడి ఉండేవాడు కాదు. అప్పటితో తన యొక్క చాప్టర్ అక్కడితో అంతమై ఉండేదేమో. ఎలా ఉండునో తెలియదు. ఆపర్చునిటీస్ ఇంకా ఒకవేళ ఎవరైనా ఎక్కడో రోజు చెప్తున్నా సరే ప్రభువును రక్షకుడిగా అంగీకరించకపోతే నేడే రక్షణ దినం. ఇదే అనుకూల సమయం. వాయిదా వేయొద్దు. వాస్తవానికండి కొంతమంది మాట్లాడేటప్పుడు నేను ఏమంటారంటే, సార్ నాకు కూడా లాస్ట్ మినిట్లో అదనమాట, ఆ క్రిమినల్ లాగా, సార్ లాస్ట్ మినిట్లో నాకు కూడా ఏదో ఒక అవకాశం వస్తా సార్, అప్పుడు నేను నమ్ముకుంటానులే సార్. అలాంటి వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్తానో నంబర్ 1, ఆయనకి లాస్ట్ మినిట్. అది ఎవరికి? ఆ క్రిమినల్కి మరి వేరే ఇంకా అవకాశం లేదు. అతనికి లాస్ట్ మినిట్ అది. ఇంకోటి ఏంటంటే, అయినా నీకు లాస్ట్ మినిట్ ఎప్పుడు వస్తుందో తెలియకపోవచ్చు కదా. ఊపిరాడ చచ్చిపోలా అసలు చచ్చిపోతాను అనుకోకుండానే అయితే నీకు లాస్ట్ మినిట్ ఎప్పుడో నీకే తెలియదురా. డోంట్ వెయిట్ ఫర్ ద ఏంటి లాస్ట్ మినిట్. డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ మినిట్. ఇంకోటి ఏం చెప్పనా, మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు.
ఇచ్చిన చివరి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వేరే అవకాశం కోసం చూస్తే ఏమవుద్దో తెలుసా? యూ విల్ లూజ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సాల్వేషన్. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? వి విల్ లూజ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సాల్వేషన్. దేర్ఫోర్ ఇంకొకటి ఉంది, అలాగా ప్రొక్రాస్టినేషన్ చేస్తూ ఉండే వాళ్ళు ఏమవుతారో తెలుసా? ఉండగానంట వాళ్ళ హృదయం కఠినమైపోతుంది. ఇన్ని అనర్థాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి, పోస్ట్ పోన్ చేయకూడదు. కరెక్ట్. ఒకవేళ ఏదైనా మార్పు అవ్వచ్చు, రక్షణ ఒకటే కాదు ఇక్కడ. ఒకవేళ దేవుడి నీలోంచి అది ఏదైనా మార్పు చేసుకోమంటే అప్పుడే నేనే సెట్ చేసుకుందాం, పోస్ట్ పోన్ చేయొద్దు. ఒకవేళ భార్యతో వెళ్ళి క్షమించమ్మా అని అడగమని దేవుడు చెప్పాడు అనుకో, నేనే భర్తతో వెళ్ళి అయ్యా ఎంతకాలం నేను సరిగ్గా వ్యవహరించలేదు, దేవుడు నాతో మాట్లాడాడు, నేనే. ఏమండి ఏమండి మిక్కిలి అనుకూలమైన సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. అవకాశాన్ని దేవుడిచ్చినప్పుడు దాన్ని వదిలేస్తే అంత బుద్ధిహీనత మరొకటి లేదు. ఇద్దరికి అవకాశం దొరికింది, ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ. మళ్ళీ అవకాశం ఎలాంటి అవకాశం? ఈక్వల్ ఆపర్చునిటీ. ఇద్దరూ చూశారు, ఇద్దరూ సమానంగా చూశారు ఆయన్ని. ఇద్దరు కూడా ఆయన మాటలు విన్నారు. ఇద్దరు కూడా డిస్టెన్స్ సేమే. ఎడం వైపు ఒకళ్ళు, కుడి ఎడమైతే పెద్ద, అది పెద్ద డిఫరెన్స్ ఏమి? కుడి ఎడమే, అంత పెద్ద తేడా ఏమీ లేదు. నో డిఫరెన్స్, ఈక్వల్ ఆపర్చునిటీ. ఈక్వల్ ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నవాడు యూజ్ చేసుకున్నాడు. అదనమాట, యూజ్ చేసుకున్నవాడు యూజ్ చేసుకున్నాడు. ప్రేమైన సోదరి సోదరుడా, ఆపర్చునిటీస్, గాడ్ గివెన్ ఆపర్చునిటీస్. అది అక్కడ ఈవిల్ కూడా ఇస్తాడు ఆపర్చునిటీస్ వాడు టెంప్ట్ చేయటానికి. నేను ఆ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడలేదు. గాడ్ గివెన్ ఆపర్చునిటీస్, గాడ్ గివెన్ ఆపర్చునిటీస్. Let us use, let us correct, let us come to God, let us come to Christ, let us confess, let us set things right in our lives, in our families, in our homes, in our families, in our church, in our office, in our workplace. ఒకడేమో సవాల్ చేశాడు, ఇంకొకడు స్వపరీక్ష చేసుకున్నాడు. అంతే తేడా. పరలోకపు తండ్రి నీ కోసం నా కోసం పంపిస్తే నీకు ఎదురుగా రక్షణ అందించబడతా ఉంటే నువ్వు సవాల్ చేస్తావా? ఆ పక్కడు కూడా, అరే నువ్వు ఎందుకురా సవాల్ చేస్తావు? మనం చేసింది మనకు సరి, మనకు రావాల్సిన శిక్ష మనకు సరిరా, మనకైతే న్యాయమే. మనం చేసిన వాడి మనమైతే న్యాయమే. అయితే ఆయన చూడు, ఆ ఏ నేరం లేనాడు ఆయన, అక్కడ అది కూడా చెప్పాడు. ఆయన చూడు, ఆయన ఏ నేరమో లేదు ఆయనకి, కాకపోతే శిక్షకు ఫలితం నేను అనుభవించింది మనకు న్యాయమే, ఆయనకి న్యాయం కాదు, అన్యాయం అది. అయితే ఆయన చావు, ఆయన శిక్ష నా శిక్షే. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం మాటలు ఎంత అష్యూరెన్స్ ఇచ్చాడు ప్రభు. అరే బాబు, ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశం. ఏం మాట్లాడు, ఎక్కడ డౌట్ లేదు. వాక్యంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, క్షమాపణ అడిగినప్పుడు
నిత్య జీవితం అనేది ఎక్కడ కూడా అనుమానం లేనిది. నేడే ఏం మాట మాట్లాడాడు ఆయన, నేడే నాతో ఉంటావు అంతే, నువ్వు ఇక తిరుగులేదు అబ్బాయి. నేడే నిశ్చయత, రక్షణ నిశ్చయత. చాలా మందికి రక్షింపబడిన కొన్ని ఏళ్లకు కూడా నేను రక్షింపబడ్డానా లేదా, పరలోకి వెళ్తానా లేదా, అటు ఇటు ఊగుతుంటారు, అక్కడే ఉంటారు. వాళ్ళు ముందుకు ప్రోగ్రెస్ ఉండదు వాళ్ళ లైఫ్లో. ఎప్పుడు పాపాలు ఒప్పుకుంటున్నాయి, రోజు పాపాలు ఒప్పుకుంటారు. ముందుకెళ్తామండి. కాకపోతే అక్కడ నిశ్చయత కావాలి. ప్రభు అతనికి చెప్పాడు, ఎప్పుడైతే అతను యేసు ప్రభుని, ప్రభు నన్ను నాకు తగింది, నీ తగంది, అయితే నీ తగని ఆ శిక్ష నాదేనయ్యా అని ఒప్పుకున్నాడు. అంతే, వెంటనే స్పందించాడు ప్రభు. అబ్బాయి నేడే నాతో నువ్వు ఉంటావు, అంతే, ఫినిష్. అయోమయం కాదు నీకు నిత్యత్వం అనేది, నాతో ఉంటావు అంతే. నీకు ఎంత నిశ్చయత, ఎంత నిశ్చయత. కాబట్టి చాలా మంది సవాలు చేసేవాళ్ళు ఉన్నారు. సవాలు చేసే వాళ్ళకి సవాలు విసరలేదు ఆయన. సవాలు చేసే వాళ్ళకి సవాలు విసరలేదు ఆయన. ఎందుకంటే ఇస్ మీక్, సాత్విక, దీన మనసు కలిగిన. నువ్వెంత అంటే నువ్వెంత అనలేదు. సవాలు చేసిన వాడికి సవాలు విసరలేదు ఆయన. స్వపరీక్ష చేసుకుని ఆయన దగ్గరికి వచ్చిన వాడికి తనతో పాటు నిత్యత్వంలోకి తీసుకెళ్తానని వాగ్దానం చేశారు. అది ప్రభు యొక్క పద్ధతి, అది ప్రభు పద్ధతి. ఇలాగూ ఆయన మరి వేలాడుతూ ఇక మరణంతో పోరాడుతున్నాడు. ఆ సిలువ మీద పోరాడుతూ ఒక పక్క బాధ, ఒక పక్క మెంటల్ గా, ఫిజికల్ గా యాగనీ ఆ సిలువ మీద. అయితే కిందకు చూశాడు. కిందకు చూసేసరికి అమ్మ, తర్వాత మగ్దలేని మరియా, ఇంకొక మరియా, ఇంకొకరు ఎవరున్నారు, యోహాను. చూద్దామా ఒకసారి, చూద్దామా అమ్మ. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ఇప్పుడు మనం జాన్కి వద్దాం. ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంటను చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన వెంట చేర్చుకుని. ఒక ప్రక్క ఊపిరాడక కష్టపడుతున్నాడు, బాధ. నేను ఇందాక ఫస్ట్ లో చెప్పాను, పెక్టోరియల్ మజిల్స్ ప్యారలైజ్ అయిపోతాయని ఆ సిలువ శిక్ష ద్వారా. ఒక ప్రక్క హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే అమ్మ, మీరు చోజన్ అనేటటువంటి డాక్యుమెంట్ చూసారో లేదో కానీ అందులో ఒక బ్యూటిఫుల్ పిక్చర్ చూపించాడు. ఏంటంటే అది ఇమాజినేషన్ అన్నమాట. చిన్నప్పుడు అలా యేసు ప్రభు పరిగెత్తుకొస్తా ఉంటే కాలు తుళ్ళి పడిపోతుంది. అమ్మ కొడుకా అని గబగబ వెళ్ళి మరియా ఎత్తుకుంటుంది. కొడుకుకి ఎక్కడైతే దెబ్బ తగిలిందో అని. కానీ పెద్దోడయ్యాడు ఈ కొడుకు. అన్యాయంగా సిలివేసేస్తారు ఈ కొడుకుని. ఎంతో వేదనతో సిలువలో వేలాడుతున్నాడు ఈ కొడుకు. చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని తల్లి కొడుక్కి ఇంత చిత్రబాధ చేస్తా ఉంటే
హృదయం బద్దలైపోతుంది కొడుకు. ఒకవేళ అవసరమైతే, ఒకవేళ కుదిరితే, బాబు నా కొడుకుని వదిలేయండి, నా ప్రాణం ఇచ్చేస్తాను అని ఉండేదేమో అనిపిస్తుంది నాకు. తల్లి హృదయం అలాంటిది, తల్లి మనసు అలాంటిది. తల్లితనం మదర్హుడ్. కొడుకుతోనే వెళ్ళిపోద్ది ప్రాణం. ఆ బాధ అంతా చూసినప్పుడు, ఆ పెయిన్ అంతా చూసినప్పుడు, విడో ఆవిడే, నాన్న చనిపోయాడు, అమ్మ విడో. పోనీ మిగతా పిల్లలన్నా పోనీ వాళ్ళ సంరక్షణ కింద అప్పగిద్దామంటే వాళ్ళు రక్షణ పొందనోళ్ళు. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాతే రక్షణ పొందారు వాళ్ళు, అంతకుముందు రక్షణ పొందలే వాళ్ళు. సిబ్లింగ్స్. పైగా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని పిచ్చోడు అన్నారు. తల్లిని ఏం చూస్తారు ఇంకా? ఇలాంటి వాతావరణం అమ్మది. అమ్మ పరిస్థితి అలాంటిది. కొడుకు పైనుంచి చూశాడు, ఒక పక్క బాధపడుతూ, పెయిన్, హృదయం బద్దలైపోతున్న హృదయాన్ని చూశాడు, తల్లి హృదయాన్ని. సిమియోన్ అన్లా, అమ్మా ఆ ఆలయంలో ఆ బిడ్డను తీసుకొని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ అమ్మతో ఒక మాట అన్నాడు ఆయన, అమ్మా నీ హృదయంలోకి ఏమ్మా ఖడ్గం దోసుకెళ్ళిపోద్ది అంటే, యువర్ హార్ట్ విల్ బి బ్రోకెన్ మేరీ, బి ప్రిపేర్డ్. యువర్ హార్ట్ విల్ బి బ్రోకెన్ మేరీ, బి ప్రిపేర్డ్ ఫర్ దట్. ఒకనొక దినాన అక్కడ కూడా క్రాస్ గురించి మాట్లాడిందే. దేర్ ఆల్సో ఈ స్పోక్ ఆన్ ద క్రాస్. సిమియోన్ హృదయంలోకి కత్తి దూసుకెళ్ళిపోయినంత హార్ట్ బ్రేక్ అవుతుంది మేరీ నీకు. ప్రేమైన సోదరుడా, చాలా మంది చూశాను నేను, యవన ప్రాయంలో బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు చూస్తాను. ఎంత హృదయం అల్లాడిపోద్దో. అమెరికాలో 2 పిల్లలు నయాగరా ఫాల్స్ కి వెళ్ళి ఆడుకోవటానికి 2 చనిపోయారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అన్నమాట. ఒక ఆవిడ కూడా ప్రొఫెసరే. హార్ట్ బ్రేక్ అంటే ఉత్తర శోకం. బ్రతికుండానే చిత్రవద చేస్తున్నారు. ఒకసారి చంపేసినా బాగుండి అనిపిస్తుంది. బిడ్డలు, యవనంలో బిడ్డలు కోల్పోవటం అంటే ఏంటో తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో, ఆ బాధ ఎవరు కూడా తీర్చలేరు. హృదయం బద్దలైపోయినంత బాధ అది. ఐ హావ్ సీన్ సమ్ పేరెంట్స్ ఇంకా కోలుకోలేదు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలైనా సరే ఇంకా వైజాగ్ లో ఒక ఫ్యామిలీ మందిరం నుంచే కోలుకోలేకపోయారు. హృదయం బద్దలైపోయింది ఆ తల్లిదండ్రులకి, ఆ తల్లికి. మేరీ సిచ్యువేషన్ చూస్తే ఒక విడో, గుండెలు పగిలిపోతున్నాయి కొడుకు బాధ చూసి. మూడవది, ఓ ప్రక్క ఊపిరాడని పరిస్థితి, చనిపోయే పరిస్థితి. ఒక పక్క మరియాక గుండె బద్దలైపోవటం, హర్ హార్ట్ ఈస్ బ్రేకింగ్. అలాంటి పరిస్థితుల్లో ప్రభు చూశాడు అమ్మని. తన యొక్క బాధను పక్కన పెట్టి తన యొక్క తల్లి బాధను చూశాడు. హి వాజ్ సెన్సిటివ్ టు హిస్ మదర్స్ బ్రోకెన్ హార్ట్. ప్రియమైన తమ్ముళ్ళు, ప్రియమైన యంగ్ చిల్డ్రన్, నా మనవేటంటే ఎంతో కాలం బతకరయ్యా తల్లిదండ్రులు.
ఎంతకాలం బతుకుతారు వాళ్ళు? బతికున్నప్పుడు వాళ్ళని చక్కగా చూసుకోవాలి కదా. వాళ్ళ 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 అవసరాలు బట్టి, వాళ్ళ యొక్క హృదయ బాధలను బట్టి సెన్సిటివ్గా ఉండాలి కదా. సెన్సిటివ్ అనే మాట ఏంటంటే తెలుగులో చాలా సున్నితంగా వ్యవహరించాలి కదా వాళ్ళ మాటల. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎంత మాట పడితే అంత మాట అనేసే కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు పైకి అనొచ్చు, కానీ కొంతమంది అనలేక లోపల బాధపడుతూ ఉన్నారు తల్లిదండ్రులు. ఎంతకాలం పోతారండి వాళ్ళు? బి సెన్సిబుల్. The Lord Jesus Christ was very sensible to the mother's broken heart. అది అది దేవుడు చక్కగా ఆజ్ఞలు ఇచ్చాడు సన్మానించమని. దీర్ఘాయుష్యుని కూడా ప్రామిస్ చేశాడు. ఉన్న దీర్ఘాయుష్యుని సంగతి తెలిసి ఉన్న కొద్ది రోజులైనా ఆవిడ్ని కొంచెం ఆయన్ని, ఒకవేళ నీకంటే చదువుకోపోవచ్చాడు, నీ అంత జ్ఞానం లేకపోవచ్చు, నీలాగా పాష్గా ఉండకపోవచ్చు, కానీ ద వే యూ ట్రీట్ యువర్ పేరెంట్స్, లుక్ ఎట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. లుక్ ఎట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ గమనించిన సన్నివేశంలో సిలువకు చాలా దగ్గరగా వచ్చారు కొంతమంది చాలా దూరంగా చూస్తున్నారు. ఈ సిలువకు దగ్గరకు వచ్చిన వాళ్ళంట, వాళ్ళు ప్రభువులాగా సేవ చేస్తారు. Those who are close to heart, they serve others like the Lord. Those who are close to the heart of God, those who are close to the cross, they serve others. అందులో ఒక ఆయన ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్లే. ఈవెన్ దే ఆర్ క్లోజ్ టు ద క్రాస్, భయం లేకుండా క్రాస్ దగ్గరకు ఉన్నారు. ఏమైపోయినా సరే మేము ఈ క్రాస్ కి మేము చాలా సమీపంగానే ఉంటాం అనుకున్నారు. మిగతా శిష్యులందరూ కూడా మరి వాళ్ళు కూడా చాలా డిస్టెన్స్ లో ఉండిపోయారు. వాళ్ళు ఒక ఆయన డినైల్ చేశాడు, ఒక ఆయన అదే డినై అంటే డౌటే, డినై చేశాడు. ఒక ఆయన నువ్వు నాకు ఎవరో తెలియదు అన్నట్టుగా డినై చేశాడు. ఒక ఆయన ఏమో అసలు ఆయన్ని బిట్రై చేశాడు. మిగతా వాళ్ళేమో తర్వాత దూరం నుంచి ఆయన అలా వదిలిపెట్టేశారు. ఇలాంటి నేపథ్యంలో వెరీ ఫ్యూ పీపుల్ దే ఆర్ క్లోజ్ టు ద క్రాస్. ఫ్యూ లేడీస్ నిజంగా ఎంతకైనా తెగించిన వాళ్ళండి లేడీస్. వాళ్ళకి సంబంధాలు కావాలి. వాళ్ళకి ఈజీగా మగవాళ్ళంతా కూడా దూరంగా వెళ్ళిపోయారు. కానీ స్త్రీలు, సిలువ స్త్రీలు, వాళ్ళు సిలువ స్త్రీలు అండి. వాళ్ళు సిలువ దగ్గరే ఉండిపోయారు. వాళ్ళు సిలువ స్త్రీలు, సిలువకు సమీపంలో ఉన్న వాళ్ళు మంచి సేవకురాలు, సిలువ సేవకురాలు. సిలువ స్త్రీలు, సిలువ సేవకురాలు. సిలువ స్త్రీలు వాళ్ళు కష్టం వచ్చినా సిలువ దగ్గరే ఆశ్రయం పొందుతారు. వాళ్ళు ఇంట్లో ఇబ్బంది వచ్చినా సిలువ దగ్గరే ఆశ్రయం పొందుతారు. వాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నా సరే చుట్టుపక్కల సిలువ దగ్గరే ఆశ్రయం పొందుతారు. వాళ్ళు అంత ఈజీ కాదు ఆ చుట్టూ పరిస్థితులు. అందరూ దాక్కున్నారు, కానీ వీళ్ళు మాత్రం భయపడలేదు. ఈ సిలువ స్త్రీలు ఎంతో క్లోజ్ గా ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోహాను. ఆయన కూడా సిలువకు క్లోజ్ గా ఉన్నాడు కాబట్టి ఆయన సేవకుడిగా ఎంపికయ్యాడు. బాధ్యత, సిలువకు సమీపంగా ఉన్న వాళ్ళు సిలువ సేవ చేయటానికి బాధ్యత వహించేవాళ్ళు. ఇంకో మాట చెప్తాను, సంఘాల్లో ఆత్మీయ తల్లులకి ఆత్మీయ కొడుకులు లేవాలి.
ఆత్మీయ కొడుకులు కావాలి, ఆత్మీయ తల్లులు. యోహాన్లు లేవాలి, యోహాన్లు రావాలి. ఆధ్యాత్మికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి విడోస్ని చూడటానికి, పెద్దవారిని గౌరవించటానికి, వారి కోసం ప్రార్థన చేయటానికి, వారి ఆలన పాలన చూడటానికి కొడుకులు కావాలి. ఆధ్యాత్మిక కొడుకులు, ఆధ్యాత్మిక కూతుళ్ళు కావాలి సంఘంలో. యోహాను ఆయనకి బయలాజికల్ సన్ కాదు. ఈజ్ నాట్ హర్ బయలాజికల్ సన్. కాకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకు అప్పగించాడు. ఇక్కడ ఒక మాట చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్తాను, ఒకసారి మీరు వినండి నేను చెప్పేది. అక్కడ యేసు రక్తం అంట పొసగని ఇద్దరిని సంధి చేసిందంట. 2వ అధ్యాయంలో ఉంటది. యేసు రక్తం పొసగని 2 గ్రూపుల్ని సంధి చేసి ఒకే కుటుంబంగా చేసిందట. ఏంటది? యేసు రక్తం పొసగని ఇద్దరిని, పొసగని 2 గ్రూపుల్ని యేసు రక్తం సంధి చేసింది. యేసు ప్రభు శిలువ దగ్గర, యేసు రక్తం దగ్గర కుటుంబ సంబంధాలకు మించిన బంధాలు ఏర్పడతాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? మీరెవరో నాకు తెలియదు, కానీ మీరు నా సహోదరులు. శిలువ దగ్గర బయలాజికల్ రిలేషన్షిప్ కంటే మించిన బంధాలు శిలువ రక్తంలో ఏర్పడతాయి. మీరెవరో నేనెవరో తెలియదు. విశాఖపట్నంలో నేను దాదాపు ఒక 45 ఏళ్ల నుంచి ఉన్నాను. నా కుటుంబాల కంటే మించి నన్ను ప్రేమించే నా సహోదరి సహోదరులు ఉన్నారు. నాకు కుటుంబ సంబంధాల కంటే మించిన బంధాలు శిలువ దగ్గర ఏర్పడతాయి. అందుకు కాబట్టి ఆ బంధంలో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారు అమ్మా నీ సహోదరుడు అన్నాడు. అంతే. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా నేను చెప్పేది? కుటుంబ సంబంధాల కంటే మించిన బంధాలు యేసు రక్తంలో ఉన్న బంధాలు, యేసు రక్తంలో ఉన్న బంధాలు. ఎంత ఎంత భాగ్యం మనకి, ఎంత భాగ్యం. నన్ను అర్థం చేసుకోవాలి నా కుటుంబ సభ్యులు, రక్షణ పొందలేని నా కుటుంబ సభ్యులు ఉన్న పరిస్థితుల్లో there are some brothers and sisters who can understand me. ఎవరూ సాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో there are some brothers who could help me. 3 పెళ్లిళ్ళు చేసాం మేము. ఆ పెళ్లిళ్ళలో నాకు సాయం చేసింది నా సహోదరి సహోదరు, యేసు రక్తంలో నా సహోదరి సహోదరు. కుటుంబ సంబంధాల కంటే మించిన బంధాలు అది సిలువ దగ్గరే, యేసు రక్తంలోనే. అలాంటి బంధంలో నుంచి ప్రభువారు జాన్తో చెప్పండి. అక్కడ జాన్ రెస్పాన్స్ తర్వాత వాక్యాల్లో చూస్తాం. చచ్చిపోయే వరకు కూడా నన్ను వదిలిపెట్టలేదు ఆ తల్లిని. I don't know, it's not difficult, it's not easy, no? It's not easy. తన మదర్ కాని మదర్, కానీ యేసు రక్తంలో ఉన్న బంధం అది. యేసు రక్తంలో ఉన్న బంధం. అలాంటి బంధాలు మన మధ్యలో ఉంచాడు. అలాంటి సహోదరత్వం మనం మెయింటైన్ చేయాలి. అలాంటి ఆత్మీయత మన సంఘంలో మెయింటైన్ చేయాలి. అది ఉందా? అలాంటి ఆప్యాయత, అలాంటి అనురాగం, అలాంటి బంధాలు మన సహవాసంలో, మన యొక్క సంఘంలో ఉన్నాయా? ఆలోచించుకోవాలి. అలాంటి పలకరింపులు, అలాంటి ఆప్యాయత, అలాంటి బంధాలు ఉన్నాయా? అది కావాలి. అది కావాలి.
సంబంధాల్లో గాయాలు మానాలి. మరియ యొక్క గాయం మానాలి అంటే కొడుకుని అప్పగించాడు. తల్లి హృదయంలో ఉన్న గాయం మానాలి అంటే సహవాసంలో గాయపరుచుకోకూడదు, కానీ గాయాలు గాయాలు మానుకోవాలి, గాయాలు పట్టుకోవాలి, గాయాలు చేయకూడదు, గాయాలు కట్టుకోవాలి. అది సహవాసం యొక్క పద్ధతి, సహవాసం యొక్క గొప్పతనం, క్రీస్తు రక్తంలో కడగబడిన సహవాసం యొక్క గొప్పతనం అది. దేవుడు ఆ మేరకు సిలువ విలువని అర్థం చేసుకోవటానికి దాన్ని మన కుటుంబాల్లో, ఇతరుల్లో చూపించడం, మన బంధాల్లో చూపించడానికి, మనల్ని ద్వేషించే వాళ్ళ పట్ల చూపించడానికి, ప్రభు దగ్గరికి వచ్చిన అవకాశాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేయగా. నెక్స్ట్ 4 వెళ్ళటానికి ఈ 3 తర్వాత మనం చిన్న బ్రేక్ తీసుకుందాం, చిన్న ప్రార్థన తీసుకుందాం.